ఓం గణేష శారదా గురుభ్యో నమ. నేటి పంచాంగం శీర్షికలో 2025 సంవత్సరము నవంబర్ నెల 19వ తారీఖు అండి, బుధవారం. సంప్రదాయంలో చూస్తే స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వాసన సంవత్సరము, దక్షిణాయనము, శరదృతువు, కార్తీక మాసంలో బహుళ చతుర్దశి ఉదయము 10 గంటల 40 నిమిషాల వరకు ఉంది. తర్వాత అమావాస్య. ఆ విధంగానే స్వాతి నక్షత్రం ఉదయం 7:49 వరకు ఉంది. తర్వాత విశాఖ నక్షత్రం వస్తుంది. పగలు వర్జం 2 నుంచి 3:47 వరకు ఉన్నదండి. మరి దుర్ముహూర్తం చూసినట్లయితే ఉదయం మధ్యాహ్నం 11:30 నుంచి 12:30 వరకు ఉంది. వారం బుధవారం, దీన్ని సౌమ్యవారం అంటారండి. వారం మంచిదే, కానీ ఈరోజు చతుర్దశి, తర్వాత అమావాస్య 2 వచ్చినాయి కాబట్టి ఈ 2 కూడా తిథుల రీత్యా అంత మంచిది కాదు. ఏదైనా పనులు చేసుకోవడానికి ఈరోజు అంత మంచిది కాదనే చెప్పుకోవచ్చు. ఇకపోతే ఏంటంటే, ఈ బుధవారం గణపతికి ప్రీతికరమైందే, ఆ విధంగా శ్రీరాముడికి ప్రీతికరమైందండి. రామాష్టోత్రం చదువుకోవటం కానీ, సీతారాములకి పూజ చేసుకోవడం కానీ, వాళ్ళకి సంబంధించినటువంటి ముఖ్యంగా ఏంటంటే రామరక్షా స్తోత్రం అని ఉందండి. అది చాలామంది ప్రతిరోజు కూడా చదువుతారు, చాలామంది కంఠస్థం కూడా వచ్చండి. అది అంటే ఏంటంటే శ్రీరాముడు మనని కాపాడాలి అని దాంట్లో సారాంశం అనమాట. ఏంటంటే శిరోమే రాఘవోపాతం అని చెప్పేసి అక్కడి నుంచి మొదలుపెట్టి పాదాల వరకు ఆ రకరకాల పేర్లతో రాముడిని వర్ణిస్తారు ఆ స్తోత్రంలో. ఆ స్తోత్రాన్ని అసలు ప్రతిరోజు కూడా చాలామంది చదువుతుంటారు. అలా రామరక్షా స్తోత్రం కూడా చాలా అది ప్రసిద్ధమైనటువంటిది, విశేష ఫలప్రదమైనదిగా పెద్దవాళ్ళు చెప్తుంటారు. కాబట్టి అది కనీసం రోజు చదువుకోకపోయినా ఇవాళ బుధవారం నాడు స్నానం చేసిన తర్వాత ఆ రామరక్షా స్తోత్రం చదువుకుంటే మంచిది అని చెప్పి మీకు మనవి చేస్తున్నానండి. మరి ఆ విధంగానే సమీపంలో ఏదైనా దేవాలయాలు అంటే దేవాలయాలను దర్శించడము, అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఇంకా ఈ 2 రోజుల్లో కార్తీక మాసం ముగిసిపోతున్నది. ఇంక 21వ తారీఖు వచ్చేటికి పాడ్యమి నాడేమో పోలి పాడ్యం అంటారు. దాంతో ఇంకా కార్తీక మాసం వెళ్ళిపోయి మార్గశిర మాసం ప్రారంభం అవుతుంది. మాసం కూడా మార్గశిరం మంచిదే. మాసాల మార్గశీర్షోహం అని భగవానుడు గీతలో చెప్పుకున్నాడండి. అందువల్ల ఈ కార్తీక మాసంలో స్నానం, దీపం, దానం ఇవన్నీ కూడా శక్తి కొద్దీ ఈ 2 రోజుల్లో కూడా మీరు ఏదైనా చేయగలిగితే చేస్తే పుణ్యం